హలో ఆల్ సెప్టెంబర్ 6 కరెంట్ అఫైర్స్ వీడియో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ టు డౌన్లోడ్. ఫస్ట్ న్యూస్, మ్యారేజబుల్ ఏజ్ ఫర్ ఉమెన్. హిమాచల్ గవర్నమెంట్ ఒక బిల్ని పాస్ చేసిందనమాట. ఆ బిల్ పర్పస్ ఏంటంటే ఉమెన్కి మ్యారేజ్కి కావాల్సిన మినిమం ఏజ్ని 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్కి ఇంక్రీజ్ చేయండి అని ఆ బిల్ యొక్క ఇంటెన్షన్ అనమాట. మనందరికీ తెలుసు ఉమెన్కి మ్యారేజ్ 18 ఇయర్స్ దాటితే మ్యారేజ్ ఏజ్ అని. కానీ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఏమంటుంది అని అంటే ఆ ఏజ్ని 21 ఇయర్స్కి ఇంప్రూవ్ చేయండి అని అడుగుతుంది. రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ మ్యారేజ్ ఏజ్ మీద లాని చేసింది లేకపోతే బిల్ని ప్రపోజ్ చేసింది అని అంటే అది హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్. ఇది ఇంకా లా అవ్వలేదు, బిల్గానే ఉంది. అయితే చైల్డ్ అనే డెఫినేషన్కి మనకు ఒక యాక్ట్ ఉందన్నమాట. ఆ యాక్ట్ పేరే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006. ఈ యాక్ట్లో సెక్షన్ 2A చైల్డ్ అనే దాన్ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఎవరిని చిల్డ్రన్గా కన్సిడర్ చేయొచ్చు అని. మేల్ అయితేనేమో 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంప్లీట్ అవ్వకపోతే వాళ్ళు చైల్డ్ కింద వస్తారు. అదే ఫీమేల్ అయితేనేమో 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంప్లీట్ అవ్వకపోతే వాళ్ళని చైల్డ్ కింద కన్సిడర్ చేస్తారనమాట. అయితే నిన్న అపరాజిత బిల్ లాగానే సెక్షన్ 242(2) ప్రకారంగా ఈ హిమాచల్ ప్రదేశ్ పాస్ చేసిన బిల్ కనుక లా అవ్వాలి అని అంటే ప్రెసిడెంట్ అసెంట్ మ్యాండేటరీ. ఎందుకు అని అంటే అది యూనియన్ లాని అబ్రోగేట్ ఆర్ ఆల్టర్ చేస్తుంది కాబట్టి. అయితే బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే 1929లో మనకి శారదా యాక్ట్ అని ఒకటి వచ్చిందనమాట. ఆ యాక్టే ఫస్ట్ టైం మ్యారేజ్కి మినిమం ఏజ్ని ప్రిస్క్రైబ్ చేసింది. ఆ యాక్ట్ ప్రకారంగా గర్ల్స్కి అయితేనేమో 14 ఇయర్స్, బాయ్స్కి అయితేనేమో 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్ అనమాట. ఈ యాక్ట్ని 1929లోనే చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రైన్ యాక్ట్గా రీనేమ్ చేశారనమాట. అయితే 1978లో ఈ లాని అమెండ్ చేశారు. అమెండ్ చేసి ఏం చేశారంటే మ్యారేజ్కున్న మినిమం ఏజ్ని రైజ్ చేశారు. ఎంతకి రైజ్ చేశారు? బాయ్స్కేమో 18 నుంచి 21 చేశారు, గర్ల్స్కేమో 14 నుంచి 18 చేశారు. అప్పటి నుంచి 1978 నుంచి ఇప్పుడు వరకు కూడా సేమ్ ఏజెస్ ఉన్నాయన్నమాట. అయితే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006కి కూడా సేమ్ ఏజ్ అప్లై అవుతుంది. అయితే ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ హియర్ ఏంటంటే ఈ పీసీఎంఏ యాక్ట్ ఉంది కదా, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006, ఈ సీఎంఆర్ఏని రీప్లేస్ చేసిందనమాట. అయితే ఇప్పుడు హిమాచల్ గవర్నమెంట్ ఒక బిల్ తీసుకొచ్చింది. ఆ బిల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అనలైజ్ చేద్దాము. ప్రోస్ అంటే అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఇది జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఉమెన్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చాలా తగ్గిపోతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే సొసైటల్ ప్రెషర్ ఫర్ మ్యారేజ్ అనమాట. సో ఇప్పుడు ఈ మ్యారేజ్ ఏజ్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఉమెన్ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతాము. ఇంకా ఉమెన్కి ఎంపవర్మెంట్ వస్తుంది, స్కిల్లింగ్ వస్తుంది, ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ వస్తుంది. సో జెండర్ ఈక్వాలిటీ కూడా మనకి ప్రమోట్ అవుతుంది అనమాట దేనివల్ల, మ్యారేజ్ ఏజ్ని ఇంక్రీజ్ చేయడం వల్ల. నెక్స్ట్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే వాళ్ళ హెల్త్, ఉమెన్ యొక్క హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇంప్రూవ్ అవుతాయి. ఎలా ఇంప్రూవ్ అవుతాయంటే మెటర్నల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే 21 ఇయర్స్కి మ్యారేజ్ అవ్వడం వల్ల దే కెన్ బెటర్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. నెక్స్ట్ బెటర్ మెచ్యూరిటీ కూడా ఉంటుంది ఫిజికల్ పరంగా, మెంటల్ పరంగా. నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ చైల్డ్ డెవలప్మెంట్లో బెటర్ కేర్ని ఇస్తారు. ఇంకా చిల్డ్రన్ని కూడా నర్చరింగ్ చేస్తారనమాట. ఎందుకంటే ఏజ్ 18 నుంచి 21 అవుతుంది కాబట్టి. ఇంకా ఏజ్ రైజ్ చేయడం వల్ల మనం చైల్డ్ మ్యారేజ్ అనే ఒక ప్రాబ్లమ్ని కూడా కాంబాట్ చేసిన వాళ్ళం అవుతాము. ఉమెన్ వచ్చి వర్క్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఎకనామిక్ డెవలప్మెంట్కి కూడా ఈ బిల్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది. ఇంకా ఓవరాల్గా మన డెవలప్మెంటల్ ఇండికేటర్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇక్కడ డెవలప్మెంటల్ ఇండికేటర్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే గ్లోబల్లో మన ప్రెజెన్స్ బాగుంటుందన్నమాట. లైక్ ఇండియా అండర్ డెవలపింగ్ కాకుండా ఇట్ ఈజ్ ఆల్సో డెవలపింగ్ అనే ఒక ఇమేజ్ వరల్డ్ ఓవర్గా మనకి ప్రొజెక్ట్ అవుతుంది. అందుకని మనం డెవలప్మెంట్ ఇండికేటర్స్లో ఎప్పుడు మంచి పొజిషన్లో ఉండాలన్నమాట. ఎందుకంటే అవే మన ఇండియా మీద ఇంప్రెషన్కి కీ రోల్ని ప్లే చేస్తాయి. అయితే యునైటెడ్ నేషన్స్ డేటా ప్రకారం ఇండియాకి చైల్డ్ మ్యారేజ్ బర్డెన్ చాలా ఎక్కువ ఉంది. ఎంత ఉందంటే ఇండియానే ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట వరల్డ్లో. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. తర్వాత బంగ్లాదేశ్, థర్డ్ ప్లేస్ నైజీరియా, ఫోర్త్ బ్రెజిల్, ఫిఫ్త్ ఇథోపియా అనమాట. సో ఎంత హయ్యెస్ట్ బర్డెన్ ఉందో ఒకసారి ఊహించండి. నెక్స్ట్ కాన్స్ వచ్చేసి కల్చరల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. ఈ కల్చరల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ని ఎవిడెన్స్ ఏంటి అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే
ఫిఫ్త్ సర్వే ప్రకారంగా 2015-16లో 27% చైల్డ్ మ్యారేజెస్ జరిగితే 2019-22లో 23% జరిగాయి. 5 ఇయర్స్‌కి ఓన్లీ 4% మాత్రమే డిక్రీజ్ అయింది. అంటే మనం ఎంత ఎంపవర్‌మెంట్ చేసినా, ఎన్ని లాస్ తీసుకొచ్చినా కల్చర్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల చైల్డ్ మ్యారేజెస్ అన్నీ ప్రివైల్ అవుతూనే ఉన్నాయి. ఈ చైల్డ్ మ్యారేజెస్‌లో 70% ఆఫ్ మ్యారేజెస్ అనేవి ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీలోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు గనక ఈ బిల్‌ని మనం పాస్ చేసినట్లయితే లార్జ్ నెంబర్ ఆఫ్ మ్యారేజెస్‌ని క్రిమినలైజ్ చేసిన వాళ్ళు అవుతామన్నమాట. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే ఒక ఫ్యామిలీలో 4 ఆర్ 5 ఫీమేల్ డాటర్స్ ఉన్న వాళ్ళకి ఆ ఫ్యామిలీ హెడ్‌కి బర్డెన్ అయిపోతుందన్నమాట. ఆ ఫీమేల్ డాటర్స్ యొక్క మ్యారేజ్ చేయడానికి. సో, 21 ఇయర్స్ అందరికీ వచ్చేదాకా ఆగితే ఒకేసారి అతను అందరికీ చేయలేడు. సో, ఇన్ కేస్ ముందు చేసుకుందాము అనంటేనేమో అతన్ని క్రిమినలైజ్ చేస్తారనమాట. సో, లార్జ్ నెంబర్ ఆఫ్ మ్యారేజెస్ అన్నీ క్రిమినలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయే గర్ల్స్ 3.4 టైమ్స్ దే ఆర్ లైక్లీ టు బీ మ్యారీడ్ అనమాట. అంటే వీళ్ళకి చదువు లేదు. సో, ఖాళీగా ఉండి ఏం చేస్తారని చెప్పి పెళ్లి చేసేస్తున్నారనమాట. అయితే ఈ 3.4 టైమ్స్ ఉన్నారంట ఇలాగా స్కూల్ నుంచి బయటికి వచ్చి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు. లేకపోతే వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడే వాళ్ళ మ్యారేజ్‌ని ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ డిసడ్వాంటేజ్ ఏంటి అనంటే ఈ లాని పేరెంట్స్ ఎక్స్‌ప్లాయిట్ చేసే ఛాన్స్ ఉంది. ఎక్స్‌ప్లాయిటేషన్ ఎలా చేస్తారు అనంటే రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఇస్తారు. లేకపోతే ఆర్టికల్ 21 ప్రకారం సుప్రీం కోర్ట్ రూలింగ్ ప్రకారంగా 18 ఇయర్స్ దాటిన వాళ్ళు కన్సెంట్ ఉంటే మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. సో, ఆ ప్రొవిజన్‌ని బట్టి కూడా ఈ లాని వయోలేట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. పుట్టినప్పుడే గర్ల్ చైల్డ్ పుట్టింది అని చెప్పి చంపేస్తారనమాట. దీన్నే ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. ఈ లా వల్ల ఇది కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అయితే ఈ మ్యారేజ్ ఏజ్ మీద ఒక కమిటీ కూడా ఉంది మనకి. దాని నేమ్ జైట్లీ కమిటీ. ఈ కమిటీ ఏం రికమెండేషన్ ఇచ్చిందంటే మ్యారేజబుల్ ఏజ్ మీద ఇంక్రీజ్ చేయండి 21 ఇయర్స్‌కి. నెక్స్ట్ గవర్నమెంట్ అనేది స్కూల్స్‌కి, కాలేజెస్‌కి ఇంక్రీజింగ్ యాక్సెస్ మీద ఫోకస్ చేయాలన్నమాట. ఎవరికి? గర్ల్స్ కోసం అని చెప్పి ఇంక్రీజింగ్ యాక్సెస్ మీద గవర్నమెంట్ వర్క్ చేయాలి. ఇంక్లూడింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ అనమాట. నెక్స్ట్ గర్ల్స్‌కి స్కిల్ ట్రైనింగ్, బిజినెస్ ట్రైనింగ్‌ని ప్రొవైడ్ చేయాలి. స్కూల్స్‌లోనే సెక్స్ ఎడ్యుకేషన్‌ని ప్రమోట్ చేయాలి. ఇంకా మ్యాసివ్ స్కేల్‌లో అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ని కండక్ట్ చేయాలన్నమాట. ఎందుకు అనంటే ఈ న్యూ లా యొక్క సోషల్ యాక్సెప్టెన్స్‌ని ఎంకరేజ్ చేయడానికి. అంటే మన సొసైటీలో అందరూ ఈ లాని యాక్సెప్ట్ చేసేలాగా మనం అవేర్‌నెస్ క్యాంపెయిన్స్ అనేవి చాలా మ్యాసివ్ స్కేల్‌లో కండక్ట్ చేయాలన్నమాట. వే ఫార్వర్డ్ ఏంటి అంటే ఈ లా నిజంగానే సొసైటీలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అనంటే, సొసైటీని ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి అంటే మనకి కమ్యూనిటీ సపోర్ట్ కావాలి. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ కావాలి. ఇంకా మార్జినలైజ్డ్ సెక్షన్స్‌కి కొన్ని అప్రహెన్షన్స్ ఉంటాయి. మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఇది మేము ఇలాగే చేస్తాం. లేకపోతే మేము పాపం చేసిన వాళ్ళం అవుతాం అనే ఇలాంటి అప్రహెన్షన్స్‌ని మనం అడ్రస్ చేయాలన్నమాట. సో, with this we shall look into the second topic, ILO World Employment and Social Outlook. యాక్చువల్లీ దీని మీద ఇంకా డీటెయిల్డ్‌గా ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు ఓన్లీ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే హైలైట్ చేశాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రిపోర్ట్ ప్రకారం ఇన్‌ఈక్వాలిటీ అనేది చాలా రైజ్ అవుతుంది. మెయిన్ రీజన్స్ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్‌గా లేబర్ ఇన్‌కమ్ అనేది స్టాగ్నేట్ అయిపోయిందంట. ఇంకా యూత్‌లో లార్జ్ స్కేల్ చాలా వరకు ఎంప్లాయ్మెంట్ నుంచి దూరంగా ఉన్నారు. అంటే వాళ్ళు అన్‌ఎంప్లాయిడ్‌గా ఉన్నారు. లేకపోతే ఎడ్యుకేషన్‌కి దూరంగా ఉన్నారు. ట్రైనింగ్‌కి దూరంగా ఉన్నారనమాట. సో, ఇన్‌ఈక్వాలిటీ అనేది కొంతమంది చదివే వాళ్ళు చదువుకుంటున్నారు. చదవనోళ్ళు చదవట్లేదు. జాబ్‌లు చేయట్లేదు. ట్రైనింగ్‌లకి ఎళ్ళట్లేదు అనమాట. అందుకని లేబర్ ఇన్‌కమ్ స్టాగ్నేట్ అయింది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ 2 డెకేడ్స్‌లో లేబర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. కానీ లేబర్ యొక్క ఇన్‌కమ్ మాత్రం డిక్రీజ్ అయింది. అదేంటి అనంటే ఇక్కడ ఏఐ రోల్ ప్లే చేస్తుందనమాట. ఇంతకుముందు 100 మెంబర్స్ లేబర్‌ని పెట్టుకొని ఒక 50 బుక్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి. ఇప్పుడు 80 మెంబర్స్ లేబర్స్‌ని పెట్టుకొని ఆల్మోస్ట్ 70 బుక్స్ ఆర్ 100 బుక్స్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు.
అంటే వీళ్ళ 100 మెంబర్స్ 50 బుక్సే ప్రొడ్యూస్ చేశారు. కానీ 80 మెంబర్స్ 70 బుక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగింది. కానీ పర్సన్స్ మాత్రం తగ్గిపోయారు. మెయిన్ కారణం ఏఐ రోల్‌ని ప్లే చేస్తుందనమాట. ఏఐ తన రోల్‌ని ప్లే చేస్తుంది. అంటే ప్రొడక్షన్‌లో అది ఎయిడ్ చేస్తుందనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కోవిడ్-19లో లేబర్ ఇన్‌కమ్ అనేది 40% వరకు రెడ్యూస్ అయిందనమాట. లేబర్ ఇన్‌కమ్ షేర్ అనేది. ఎందుకు అనంటే కోవిడ్-19 పాండమిక్ వల్ల 2020-2022 మధ్యలో లేబర్ ఇన్‌కమ్ షేర్ అనేది 40% రెడ్యూస్ అయింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్‌ని ఇంటర్పోల్ అంటారు. సిబిఐ చీఫ్ ఏం చెప్పాడు అనంటే లాస్ట్ ఇయర్ 100 రెడ్ నోటీసెస్‌ని ఇంటర్పోల్ అనౌన్స్ చేసిందంట. ఇది హైయెస్ట్ ఎవర్. ఇంకా ఇది ఎందుకు అనౌన్స్ చేసింది, ఇష్యూ చేసింది 100 రెడ్ నోటీసెస్‌ని అంటే ఇండియా రిక్వెస్ట్ మీద ఇది ఇష్యూ చేసిందనమాట. సో ఇంటర్పోల్ యొక్క ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఇంటర్పోల్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇది క్రాస్ బార్డర్ టెర్రరిజం మీద, ట్రాఫికింగ్ మీద, అదర్ క్రైమ్స్ మీద ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. దీంట్లో 195 మెంబర్స్ ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి లయాన్, ఫ్రాన్స్ అనమాట. ఈ ఇంటర్పోల్‌కి అఫీషియల్ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్. అయితే ఈ ఇంటర్పోల్ ఎలా యాక్ట్ చేస్తుందంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా యాక్ట్ చేస్తుంది. అంటే ఏం లేదండి, ఒక 2 కంట్రీస్‌కి ఇండియాకి, చైనాకి గొడవ ఉంది. సో ఇండియా, చైనా వెళ్ళి ఏం చేస్తుందంటే ఇంటర్పోల్‌కి కామన్ పాయింట్‌గా ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా పెట్టుకొని వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ని సీక్ చేస్తారనమాట. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మన ఇంటర్పోల్ అనేది ఎలాంటి క్రైమ్‌ని ఇన్వెస్టిగేట్ చేయదు. ఇది జస్ట్ 2 కంట్రీస్‌కి కోఆపరేట్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుందనమాట. అంతే. ఇదొచ్చి క్రైమ్స్‌ని అయితే ఇన్వెస్టిగేట్ చేయదు. దీని మెకానిజంని చూసుకున్నట్లయితే ఈచ్ మెంబర్ కంట్రీలో ఒక ఎన్‌సిబి ఉంటుంది. ఎన్‌సిబి అంటే నేషనల్ సెంట్రల్ బ్యూరో. ఇది సెంట్రల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట అట్ నేషనల్ లెవెల్‌ది. ఇప్పుడు ఇంటర్పోల్ తరపు నుంచి జనరల్ సెక్రటరియట్ వచ్చినా, అదర్ మెంబర్ కంట్రీస్ వచ్చినా, ఎవరొచ్చినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సెంట్రల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయిన ఎన్‌సిబినే కాంటాక్ట్ అవుతారనమాట. ఏ మినిస్ట్రీని, ఎవరిని కాంటాక్ట్ అవ్వరు. మన ఇండియాలో ఇది సిబిఐ కంట్రోల్‌లో ఉందనమాట. జనరల్లీ ఏ కంట్రీ పోలీసులు వాళ్ళు రన్ చేసుకుంటారు. ఇంకా యూనియన్ హోమ్ మినిస్ట్రీ అండర్‌లో ఈ ఎన్‌సిబి అనేది రన్ అవుతుందనమాట. అయితే ఇంటర్పోల్ 8 టైప్స్ ఆఫ్ నోటీసెస్‌ని ఇష్యూ చేస్తుంది. వాటిని ఒకసారి అన్నిటిని చూసుకోండి. ఇక్కడ ఒక క్వెషన్ ఏంటి అనంటే సిబిఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1963, 65, 72, 52. ఆన్సర్‌ని కమెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వర్టికల్ ఫిజికల్ ఇంబాలెన్స్. వర్టికల్ ఫిజికల్ ఇంబాలెన్స్ ఏంటి అంటే ఒక ఎకనామిక్ టైమ్స్ అనే దాంట్లో ఈ ఆర్టికల్ వచ్చింది. ఎక్స్పర్ట్స్ ప్రకారంగా ఏంటంటే ఇండియన్ ఫిజికల్ ఫెడరలిజంలో వర్టికల్ ఫిజికల్ ఇంబాలెన్స్ అనే ప్రాబ్లం ఉందన్నమాట. ఇది కంప్లీట్లీ న్యూ టాపిక్. కేర్ఫుల్‌గా వినండి. ఏంటంటే ఫస్ట్ ఇదొక సిచ్యువేషన్ అనమాట. ఈ సిచ్యువేషన్‌లో ఏంటంటే సబ్ నేషనల్ గవర్నమెంట్స్ అంటే ఏం లేదండి, సెంట్రల్ గవర్నమెంట్‌కి మన స్టేట్ గవర్నమెంట్ అనేది సబ్ నేషనల్ గవర్నమెంట్ అనమాట. అయితే ఈ సబ్ నేషనల్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ స్పెండింగ్స్ ఆర్ వాళ్ళ ఎక్స్‌పెండిచర్స్‌ని వాళ్ళ ఓన్ రెవెన్యూస్‌తో ఫైనాన్స్ చెయ్యరనమాట. మరి ఓన్ రెవెన్యూస్‌తో ఫైనాన్స్ చేయకుండా ఎక్కడి నుంచి ఫైనాన్స్ చేస్తున్నారు? ఎయిదర్ బారోయింగ్స్ ఆర్ ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్, దేని నుంచి అయినా కానీ చేస్తారనమాట. అయితే ఇంకా డీటెయిల్డ్‌గా చూసుకున్నట్లయితే వర్టికల్ ఫిజికల్ ఇంబాలెన్స్‌ని ఇక్కడ ఒక డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పంచాయత్ గవర్నమెంట్ ఏదైనా తీసుకుంటే వాళ్ళ రెవెన్యూస్ అనేవి వాళ్ళ ఎక్స్‌పెండిచర్‌ని మ్యాచ్ అవ్వవు. సో సబ్ నేషనల్ గవర్నమెంట్స్‌లో ఫిజికల్ గ్యాప్ ఉంది. ఫిజికల్ గ్యాప్ అంటే ఏంటి? వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళ ఎక్స్‌పెండిచర్‌ని మ్యాచ్ అవ్వవన్నమాట. ఎందుకు అనంటే వాళ్ళ ఎక్స్‌పెండిచర్‌కి సరిపోయే అన్ని డబ్బుల్ని కానీ రెవెన్యూని కానీ డీసెంట్రలైజ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్‌కి ఇవ్వదనమాట. ఇంప్రాపర్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ అండ్ ఎక్స్‌పెండిచర్. దీనివల్లే మనకి వర్టికల్ ఫిజికల్ ఇంబాలెన్స్ వస్తుంది. సో ఒకసారి క్లియర్‌గా చూసుకున్నట్లయితే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్‌లో ఫిజికల్ గ్యాప్ ఉంటుంది. ఫిజికల్ గ్యాప్ ఏంటంటే వాళ్ళ ఎక్స్‌పెండిచర్ అనేది వాళ్ళు సంపాదించే రెవెన్యూ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక స్టేట్‌ని తీసుకోండి, దానికి 100 రూపీస్ రెవెన్యూ ఉంది అని అజ్యూమ్ చేసుకుంటే దాని ఎక్స్‌పెండిచర్ మాత్రం 200 ఉంది.
సో, ఈ ఎక్స్‌ట్రా 100 రూపీస్‌ని అది లోన్స్, గ్రాంట్స్ రూపంలో తీసుకొచ్చుకుంటుంది. అదే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఈ పర్టిక్యులర్ స్టేట్ గవర్నమెంట్‌కి ఆ 100 రూపీస్ ఇస్తే ఈ ఫిజికల్ ఇంబాలెన్స్ అనేది రాదనమాట. సో, ఈ స్టేట్‌లో బానే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్‌లో బానే ఉన్నాయి. లో లెవెల్ గవర్నమెంట్స్ ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నాయనమాట. ఇప్పుడు వర్టికల్, ఫిజికల్ ఇంబాలెన్స్‌ని అనేది ఒక స్ట్రక్చరల్ ఇష్యూ అనమాట. దీన్ని చాలా ఈజీగా అడ్రెస్ చేయొచ్చు. ఎలా అంటే ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ యూనియన్ టు ది స్టేట్ గవర్నమెంట్‌ని మనం ఎన్‌ష్యూర్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో, వర్టికల్ చూసాం కాబట్టి హారిజాంటల్ ఫిజికల్ ఇంబాలెన్స్ కూడా చూసేద్దాం. హారిజాంటల్ ఫిజికల్ ఇంబాలెన్స్ అంటే ఏంటంటే కంట్రీలో డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా ఇలా డిఫరెంట్ రీజియన్స్ మధ్యలో వాళ్ళ రెవెన్యూస్ అండ్ స్పెండింగ్ మిస్ మ్యాచ్ అవుతాయన్నమాట. అంతే. ఒక రీజియన్‌లో ఎక్కువ రెవెన్యూస్ రావచ్చు. ఇంకో రీజియన్‌లో తక్కువ రెవెన్యూస్ రావచ్చు. అలా హారిజాంటల్ ఫిజికల్ ఇంబాలెన్స్ అంటే అది ఒక రీజియన్‌తో ఇంకో రీజియన్‌ని కంపేర్ చేస్తారనమాట. అయితే అదే వర్టికల్ ఫిజికల్ ఇంబాలెన్స్ అంటే ఏంటి? డిఫరెంట్ గవర్నమెంట్ లెవెల్స్‌లో ఫిజికల్ గ్యాప్ ఉంటుంది. సో, ప్లీజ్ బీ క్లియర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఆన్ ద సెక్షన్. నెక్స్ట్ ఇప్పుడు వ్యాలీ ఫీవర్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. వ్యాలీ ఫీవర్ అనే కాన్సెప్ట్ ఏంటి అనంటే, ఇది ఫంగల్ డిసీజ్. ఈ డిసీజ్ అనేది వెస్టర్న్ యూఎస్‌కి ఎండమిక్‌గా ఉందనమాట. వెస్టర్న్ యూఎస్‌కి ఎండమిక్‌గా ఉంది. ఇప్పుడు కాలిఫోర్నియాలో చాలా సిగ్నిఫికెంట్‌గా రైజ్ అవుతుందనమాట. దీన్ని కోకిడియోడో మైకోసిస్ అని కూడా అంటారు. ఇది ఫంగస్ కోకిడయోడిస్ అనే ఫంగస్ వల్ల ఇది కాజ్ అవుతుందనమాట. ఈ ఫంగస్ ఎక్కడ లీవ్ చేస్తుందంటే సాయిల్‌లో. ఏ సాయిల్ సౌత్ వెస్టర్న్ యూఎస్, సౌత్ సెంట్రల్ వాషింగ్టన్, మెక్సికోలో కొన్ని పార్ట్స్‌లో, సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో సాయిల్స్‌లో ఈ ఫంగస్ లీవ్ చేస్తుంది. ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే స్పోర్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు డస్ట్ కానీ డిస్టర్బ్డ్ సాయిల్‌లో కానీ వాటర్ స్పోర్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా! వాటిని మనం బ్రీత్ చేసుకున్నప్పుడు అది మనకి ఇన్ఫెక్ట్ అవుతుందనమాట. ఈ డిసీజ్ అనేది వ్యాలీ ఫీవర్ అనేది పర్సన్ టు పర్సన్, యానిమల్ టు పర్సన్ అస్సలు స్ప్రెడ్ అవ్వదు. సింప్టమ్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్ నో సింప్టమ్స్, రేర్‌లీ లంగ్ ఇష్యూస్ ఆర్ సీరియస్ ఇల్‌నెస్ వస్తుంది. ట్రీట్మెంట్ ఏంటి అంటే నో సింప్టమ్స్ కాబట్టి రిజాల్వ్ ఆన్ దేర్ ఓన్ ఇఫ్ సివియర్ యాంటీఫంగల్ మెడికేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ స్కీమ్. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ స్కీమ్‌ని రీసెంట్‌గా మన గవర్నమెంట్ పాస్ చేసింది. దీని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది నేషనల్ లెవెల్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ అనమాట. సెంట్రలైజ్డ్ సిస్టమ్. సో, పెన్షన్ పేమెంట్స్ అనేవి ఎనీ బ్యాంక్ ఆర్ ఎనీ బ్రాంచ్ నుంచి మనం చేయొచ్చు. ఇంతకుముందు మెకానిజంని ఒకసారి చూసుకుంటే ఈ న్యూ చేంజెస్ ఈజీగా అర్థమవుతాయి. సో, డీసెంట్రలైజ్డ్ పెన్షన్ డిస్బర్స్మెంట్ సిస్టమ్ ఉండేదన్నమాట ఇంతకుముందు. ఈ ఈ సిస్టమ్ కింద ఒక్కొక్క రీజియన్ ఆర్ ఒక్కొక్క జోన్‌కి ఈపీఓ ఆఫీస్ ఉంటది కదా! ఇది ఇండివిజువల్‌గా 3 ఆర్ 4 బ్యాంక్స్‌కి పెన్షన్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తుందన్నమాట. ఇప్పుడేంటంటే ఇట్లా రీజియన్ ఆర్ జోనల్ ఆఫీస్ అవసరం లేదు. ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఎనీ బ్యాంక్ ఆర్ ఎనీ బ్రాంచ్‌కి అదే ఆటోమేటిక్‌గా ఆ సెంట్రలైజ్డ్ సిస్టమే ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తుందన్నమాట. అయితే దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే వీళ్ళు ఈపీఎఫ్ఓలో మెంబర్ అవ్వాలి. 10 ఇయర్స్ ఆఫ్ సర్వీస్‌ని కంప్లీట్ చేయాలి. 58 ఇయర్స్ ఏజ్ రావాలి. ఇక్కడ 2 ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఆ ప్రొవిజన్ ఏంటి అంటే 50 ఇయర్స్ అప్పటి నుంచే మనం ఈపీఎస్‌ని ఎంప్లాయ్‌మెంట్ ప్రావిడెంట్ స్కీమ్ నుంచి డబ్బులు మనం తీసుకోవచ్చనమాట అట్ రెడ్యూస్డ్ రేట్. అదే ఇంక్రీజ్డ్ రేట్‌లో కావాలంటే 2 ఇయర్స్ అంటే 58 ఇయర్స్‌కి మనం రిటైర్ అయితే 60 ఇయర్స్ అప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటే 4% అడిషనల్ రేట్‌తో మనకి పెన్షన్ వస్తుందనమాట. సో, ఈ పర్సెంటేజెస్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ దీన్ని ఈ సెంట్రలైజ్డ్ పెన్షన్ సిస్టమ్‌ని ఎలా స్టార్ట్ చేశారు అంటే సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్ సైట్స్ 2.0 అనే స్కీమ్‌లో భాగంగా లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ఎందుకు అంటే ఈపీఎఫ్ఓ ఆన్‌గోయింగ్ ఐటీ మోడర్నైజేషన్ చేస్తుందన్నమాట. సో, ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే త్రూఔట్ ఇండియా పెన్షన్ డిస్బర్స్మెంట్ ఎన్‌ష్యూర్ అవుతుందన్నమాట. సో, అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్‌కి పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసే అవసరం లేదు. పెన్షనీరు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కి చేంజ్ అయినా, బ్యాంక్ బ్రాంచ్‌ని చేంజ్ చేసుకున్నా కూడా
వీళ్ళు పేమెంట్ పెన్షన్ ఆర్డర్‌ని పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా గూడా ఆటోమేటిక్‌గా బ్యాంక్‌కి అవి క్రెడిట్ అయిపోతాయన్నమాట. సో, 78 లాక్ పెన్షనీస్‌ని బెనిఫిట్ చేస్తుంది. ఎస్పెషల్లీ రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళ హోమ్ టౌన్‌కి రీలొకేట్ అవుతారు కాబట్టి అక్కడి నుంచే పెన్షన్స్‌ని తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ న్యూస్ ఫోరమ్ ఆన్ చైనా ఆఫ్రికా కోఆపరేషన్. ఈ ఫోరం ఏంటంటే ఇది మనం ఎందుకు చదువుకోవాలి అంటే ఈ ఫోరం ద్వారా చైనా బీఆర్ఐని స్ట్రెంథెన్ చేయాలి అనుకుంటుంది తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ని. సో, ఈ ఫోరం యొక్క 9th మీటింగ్ చైనాలో జరిగింది. ఇదొక డిప్లొమాటిక్ ఈవెంట్ 2000లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి దీన్ని కండక్ట్ చేస్తారనమాట. దీంట్లో 53 మెంబర్స్ ఉన్నారు. ఇన్ ఇంతవరకు చాలు దీని గురించి. నెక్స్ట్ కంట్రీస్ ఫస్ట్ న్యూక్లియర్ క్లాక్. దీన్ని ఎవరు కనిపెట్టారు? యూఎస్ఏ సైంటిస్ట్. జస్ట్ వన్ లైనర్ అనమాట. నెక్స్ట్ గోల్డెన్ గెక్కో. గోల్డెన్ గెక్కో అంటే బంగారు బల్లి అనమాట. దీన్ని శేషాచలం అడవుల్లో కళ్యాణి డ్యామ్ దగ్గర రీసెంట్‌గా చూసారనమాట. అయితే దీని ప్రొటెక్షన్ స్టేటస్ చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ స్టేటస్‌లో ఏమో లీస్ట్ కన్సర్న్ అనమాట. So that's all for today. If you have any doubts, please do comment. Thank you.